రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలులోని కృష్ణానగర్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పింఛన్లు అందజేశారు. స్థానిక కూటమి నేతలతో కలిసి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను పలకరించారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. నూతన సంవత్సరంలో పింఛనుదారులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందే పింఛన్లు ఇస్తున్నామని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. చీరాలలోని 15, 22 వార్డులు ఇంటింటికి తిరిగి పింఛన్లు అందజేశారు. బాపట్లలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నూతన సంవత్సరానికి ఒకరోజు ముందే పేద ప్రజలకు కళ్లలో ఆనందం కనిపించిందన్నారు. అర్హులైన అందరికీ పింఛన్ ఇస్తున్నామని, గత ప్రభుత్వంలో ఎంతో మంది అర్హత ఉన్నా సంక్షేమానికి దూరమయ్యారని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలైంది. ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా విజయవాడలో పింఛన్ల పంపిణీని ప్రత్యక్షంగా పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేశారు. 24, 26, 27 వార్డులో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లారు. ఓ పూరీలు దుకాణంలో మంత్రి పూరీలు చేశారు.